దిస్ ఈజ్ మై గో టు చికెన్ ఫ్రై రెసిపీ. ఎందుకంటే చాలా ఫాస్ట్ అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని దానిలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బెస్ట్. నేను ఇక్కడ ఒక స్టీల్ ప్యాన్ తీసుకున్నాను. ఇది లైక్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్. సో అంత ఈజీగా అడుగైతే పట్టదు. ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 ఆనియన్స్ యూజ్ చేశాను అనమాట. ఒకసారి ఈ ఆనియన్స్ అన్నిటినీ కలిపి మంచిగా పసుపు కొంచెం అండ్ సాల్ట్ కూడా చాలా కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం మ్యారినేషన్లో ఆల్రెడీ సాల్ట్ వేసే ఉంటాం కదా. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం పింక్గా టర్న్ అవుతాయి. అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. దట్ బ్రింగ్స్ లైక్ అ లాట్ ఆఫ్ అరోమా అండ్ ఫ్లేవర్ అండ్ ఆ ఫ్రెష్నెస్ని అయితే ఇస్తుంది కర్రీకి. ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మాత్రం యాడ్ చేయండి. నేను ఇక్కడ చికెన్ మ్యారినేషన్లో చికెన్కి కొంచెం సాల్ట్, కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యోగర్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. నేను ఈ మ్యారినేషన్ లైక్ ఓవర్ నైట్ అట్లా ఏం చేయలేదండి. నేను ఒక జస్ట్ కర్రీ స్టార్ట్ చేసే ఒక 15 మినిట్స్ ముందు మాత్రం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను అంతే. చికెన్ మొత్తాన్ని ఒకసారి కింద నుండి జాగ్రత్తగా కలపండి. ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది చికెన్. మనం స్టీల్ ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి. ఒక 3 to 5 మినిట్స్లో చికెన్ నుండి వాటర్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కరివేపాకు యాడ్ చేసి ఒక్కసారి కలిపి లిడ్ పెట్టండి. చికెన్ నుండి వాటర్ రిలీజ్ అయిన తర్వాత లిడ్ తీసేసి ఆ చికెన్ మొత్తాన్ని అదే వాటర్లో ఉడకనివ్వండి. ఈ టైంలో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయండి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అవుతున్నాయి అన్నప్పుడు టేస్ట్ చూసి మీకు కావలసినంత ఉప్పు, కారం అండ్ గరం మసాలా వేసి తిప్పుతూ ఉండండి. ఇప్పుడు తిప్పుతూ ఉండకపోతే అడుగు అంటుకునే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువే ఉంటాయి. వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయ్యాక కొరియాండర్ యాడ్ చేసుకుని అందులోనే లెమన్ జ్యూస్ కూడా వేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి. అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ రెసిపీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటిల్లు వైబ్స్. మరిన్ని ఆంధ్ర స్టైల్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.